తెలంగాణ కాంగ్రెస్ లో రాజ్యసభ సీట్ల ఎంపికపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆశావాహులు పెద్ద ఎత్తున ఉండడంతో ఎవరిని అదృష్టం వరిస్తుందోనని గాంధీ భవన్ లో ఉత్కంఠ నెలకొంది. ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి తమకున్న బలంతో ఒక సీటు ఏకపక్షంగా దక్కనుంది. అయితే రెండో సీటును దక్కించుకోవాలంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కేవలం సామాజిక సమీకరణాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో పార్టీకి అండగా నిలిచే నేతల వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒక రాజ్యసభ స్థానాన్ని గెలవడానికి కనీసం 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక సిపిఐ ఎమ్మెల్యే 7 ఎంఐఎం సభ్యుల మద్దతుతో ఈ సంఖ్య 74కు చేరుతుంది. మొదటి సీటును 40 ఓట్లతో గెలిచిన తర్వాత కాంగ్రెస్ వద్ద మిగిలేది 34 ఓట్లు మాత్రమే. రెండో సీటు గెలవాలంటే మరో 6 ఓట్లు అదనంగా అవసరం. మరోవైపు విపక్షాలకు కూడా రెండో సీటును కైవసం చేసుకునేంత బలం లేదు. బీఆర్ఎస్ కు 36 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో దాదాపు 10 మంది కాంగ్రెస్ కూటికి చేరారు. బీజేపీకి 8 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఈ సీటును దక్కించుకోవడం బీఆర్ఎస్ బీజేపీకి వీలు కాదు. అందుకే తమతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి కాంగ్రెస్ రెండో స్థానాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగల చట్టపరమైన అంశాలపై పట్టున్న నేతలను పంపాలని హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో అభిషేక్ మను సింఘ్వి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఆయన స్థానమే ఇప్పుడు ఖాళీ అవుతుండగా ఆయన మరోసారి రాజ్యసభకు పంపించాలనే ఆలోచనలు హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. పార్టీకి జాతీయ స్థాయిలో ట్రబుల్ షూటర్ గా సింఘ్వి ఉన్నారు. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ వ్యక్తి కావడం, ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అధిష్టానం పారాచూట్ అభ్యర్థులను దింపాలని చూస్తుంటే రాష్ట్ర నేతలు మాత్రం స్థానిక సమీకరణాలను తెరపైకి తెస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి పార్టీని నమ్ముకున్న వి హనుమంతరావు వంటి సీనియర్లు ఈసారి బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అలాగే సీనియర్ నేతలు జానారెడ్డి, కోదండిరెడ్డి కూడా తమ సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానికత వర్సెస్ జాతీయ అవసరాల మధ్య నలిగిపోతోంది. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులను బయట నుంచి లేదా న్యాయ నిపుణులను ఎంపిక చేస్తే కష్టకాలంలో పార్టీని కాపాడిన స్థానిక నేతలు అసంతృప్తి చెలరేగే ప్రమాదం ఉంది. మరోవైపు రెండో సీటును గెలవాలంటే ఎమ్మెల్యేలందరినీ ఏకతాటిపైకి తెచ్చి క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసుకోవడం రేవంత్ రెడ్డికి పెద్ద పరీక్ష కానుంది. వచ్చే 2 రోజుల్లో సోనియా గాంధీ, ఖర్గే తుది నిర్ణయం తీసుకోనున్నారు. సామాజిక న్యాయం పాటించి స్థానిక నేతలకు పట్టం కడతారా లేక మోదీ ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు లీగల్ మైండ్స్ ను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.